తెలంగాణలో రాజకీయాలు గట్టిగా నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కూడా సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇద్దరూ కలిసి కొంతసేపు చర్చించుకున్నారు. పవన్ త్వరలోనే పూర్తిగా కోలుకొని ప్రజల్లోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని సమాచారం. కళ్యాణ్ అనారోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నా వైద్యులు ఆయన త్వరగా కోలుకుంటారని నమ్మకమిస్తున్నారు. ఇక ఈ పరామర్శ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. తెలంగాణలో రాజకీయాలు గట్టిగా నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కూడా సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇద్దరూ కలిసి కొంతసేపు చర్చించుకున్నారు. పవన్ త్వరలోనే పూర్తిగా కోలుకొని ప్రజల్లోకి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని సమాచారం. కళ్యాణ్ అనారోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నా వైద్యులు ఆయన త్వరగా కోలుకుంటారని నమ్మకమిస్తున్నారు. ఇక ఈ పరామర్శ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.